11 గంటలకు శనివారం ప్రార్థనలు కానీ చాలా మట్టుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. చేస్తే ఇతర జనాలు మన దగ్గరికి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేది గుర్తుకు తెస్తున్నాను. ఈ కాపరి మనలను కాచి కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. శత్రువు ఉన్నాడు, శత్రువు మనలను దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము శత్రువు మేలుకుండి చెప్పండి, మనము నిద్రపోతే ఎట్లా? మనము నిద్రపోతే శత్రువు ఖచ్చితంగా దాడి చేస్తాడు. మనమే మేలుకుండాలి. శత్రువును ఎదిరించాలంటే మనము మేలుకోగలిగిన జీవితం ఉండాలి. ప్రియులారా, అది గుర్తుకు తెస్తాను. ఈ కొత్త నిబంధనలంతా అదే మాటలు, మంచి మంచి మాటలు ఉన్నాయి. ఒక చిన్న మాట పాత నిబంధనలో గుర్తుకు తెచ్చి నేను మొదట ముందుకు సాగుతాను. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము గుర్తుకు తెస్తాను. 10వ వచనాన్ని చదవండి దయచేసి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి, ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అని చూస్తాం కదా. మనం ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా మైండ్ ఇక్కడనే పెడితే కొంచెం తొందరగా చెప్పనీకే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో ఎవరెవరితో అంటున్నారు అనే మాట ఇక్కడ మీరు మైండ్ ఉంచాలని, జర హృదయం ఇక్కడనే పెట్టాలని మనవి చేస్తున్నాం. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తమకు తెలిసిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి ఆ సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను అని చూస్తాం. ఇక్కడ సిరియా రాజు అనే మాట చూస్తాం. సిరియా రాజు ఎవరు? తొందరగా ఇక్కడ, అందుకే నేను మైండ్ పెట్టమన్నా. నేను ఎప్పుడన్నా చెప్పేటప్పుడు జాగ్రత్తగా, సిరియా రాజు పేరు ఏం పేరో చెప్పగలరా ఎవరైనా? చిన్న మాట, నేను ఎక్కువ ప్రశ్నలతో నీకు టైం లేదు, నాకు 12:30 అయిపోయింది. సిరియా రాజు పేరు విన్నారా? కనీసం చెప్పండి. సిరియా రాజు ఎవరు? ఇజ్రాయేలు రాజు ఎవరు? ఇద్దరు రాజులు కనపడుతున్నారు ఇక్కడ. నేనేం చెప్పిన మూల పదం, నా చేతిలో నుండి, నా తండ్రి చేతిలో నుండి ఎవడు అపహరింపడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపడు. దేవుడు మనలను, దేవుని బిడ్డలను భద్రపరుస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. సిరియా రాజు అనే పేరు విన్నారా ఎప్పుడైనా అంటున్నా నేను. పోనీ సిరియా దేశం గురించి విన్నారా లేదా? విన్నారు, కరెక్ట్. ఏం విన్నారు? సిరియా దేశం గురించి ఏం విన్నారు చెప్పండి, విన్నది చెప్పండి. నయమాన్ విన్నారు, కానీ సిరియా దేశము రాజుగాడుగా. చెప్పండి, 5 మొదటి వచనము చదవండి. 5 మొదటి వచనం చదవండి త్వరగా. ఇప్పుడు చాలా వాక్యం మీద ఉండాలి. 3-4 రెఫరెన్స్ కొంచెం చూపిస్తా, ఇది మీకు ఖ్యాతి కావాలి మీకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికై గనుడై దయ పొందిన వాడాయను. కానీ యజమానుడు కాదు కదా నయమాన్, అవునా కాదా? ఇప్పుడు నేను సింపుల్గా నేను చెప్పబోయే వాక్యం మీకు కనీసం పేర్లన్నా తెలియాలి. పేర్లన్నా తెలిస్తేనే నేను కొంచెం వాక్యం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకనే చెప్తున్నా, ప్రతి ఒక్కరిని ఏ పేరైనా, ఏ వచనమైనా, ఏ దేశమైనా, ఏ స్థలమైనా మీరు కాన్సెప్ట్ మీ హృదయం, మీ గమనానికి, మీ హృదయానికి తెస్తున్నప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా ప్లేస్లో ఇంకెవరన్నా వచ్చి అడుగుతారు. ఇక్కడ రాజుల గురించి, ఈ దాసుడు చుట్టూ అగ్నిరథాలు ఇవన్నీ మనకు తెలుసు, కానీ సిరియా రాజు ఎవరు మరి అనే ప్రశ్న మనకు వస్తుంది. జాగ్రత్తగా వినండి. సిరియా రాజు ఎవరు?
ఇక్కడ ఇజ్రాయేలు రాజు ఎవరు? సిరియా దేశం కూడా పరాక్రమం కలిగిందే అని తెలుస్తున్నది మనకు. సిరియా దేశస్థుడు కూడా నయమాన్ అంటే సిరియా రాజు సైన్యాధిపతి అన్నాడు. అంటే అర్థం ఏమన్నది? సైన్యాధిపతి అంత పరాక్రమవంతుడైతే, సైన్యాధిపతి అంత బలాఢ్యుడైతే మరి రాజు ఎంత గొప్పోడు మరి? అవును, సిరియా రాజు క్రూరుడు, వాడు దుష్టుడు. సిరియా రాజు అతడు ఇంకా పరాక్రమవంతుడు. ప్రియులారా, ఈ సిరియా రాజు మాటి మాటికి ఇజ్రాయేలులతో యుద్ధం చేయాలనుకున్నాడు. యుద్ధం అంటే కోరిక. ఎవరితో కోరుతావా అని ఇప్పుడు సిరియా రాజు దగ్గరికి వచ్చి అడిగితే నాకెవరు కావాలా? ఇజ్రాయేల్ కావాలి. ఇజ్రాయేల్ అంటే నాకు ఇష్టం, వాళ్ళను ఊపుకొని తాగాలి, వాళ్ళను గడ్డి పసిక మేసినట్టు మేసేస్తా వాళ్ళను అనేది సిరియా దేశం యొక్క రాజు యొక్క కోరిక అనే మాట కనపడుతుంది. ఈ సిరియా రాజును దుష్టుడు, అపవాది, సాతాను అని ఈ ముగ్గురు పేర్లకు వానిని చెప్పుకోవచ్చు. ఈ సిరియా రాజు మాటి మాటికి, నేను చదువుతున్నాను, మైండ్ పెట్టండి. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి హెచ్చరిక చేసిన స్థలములో పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున, మాటి మాటికి జరుగుచూ వస్తూ ఉందట. విన్నారా? చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా. ఇక్కడ సిరియా దేశము రాజు ఉన్నాడు, ఇంకొక ఆయన మీరు పేరు చెప్పలేరు, ఇంకొక ఆయన ఇజ్రాయేలు రాజు ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్పలేరు మీరిద్దరు. ఈ ఇద్దరు రాజులకు హోరాహోరీ పోటీ జరుగుతూ ఉంది. ఇద్దరు పరాక్రమవంతులే, ఇద్దరు యుద్ధానికి తలబడ్డారు. బైబిల్ చదవరు కదా మీరు ఎవరు? బైబిల్ చదువుతారా? ఎప్పటికీ బైబిల్ ప్రతిరోజు చదువుతారా? బైబిల్ను 2వ రాజుల గ్రంథం చదివిండు ఎవరైనా? చదివిండు అంటున్నారు. ప్రేమానందం చదివిండు. సరే, నేను గుర్తుకు తెస్తాను. ఇప్పుడు ఇద్దరు హోరాహోరీగా మాటి మాటికి ఎవరి దగ్గరికి యుద్ధానికి పోతున్న వాళ్ళు సైనికులు అని అడిగితే ఇజ్రాయెల్ మీదకి పోదాం, ఇజ్రాయేలుల మీదకి పోదాం అంటే మాటికి మాటికి సిరియా రాజు వచ్చి ఇజ్రాయేళ్లతో యుద్ధం చేస్తున్నాడు. వినండి జాగ్రత్తగా. యుద్ధం చేస్తున్నాడు. ప్రతిరోజు వచ్చి యుద్ధం చేసి ప్రకటన చేస్తున్నాడు. సిరియా రాజు పేరు బెన్హదదు, సిరియా రాజు పేరు హజాయేలు. ఇప్పుడు నేను తర్వాత వాళ్ళకి చెప్తా. ఇప్పుడు ఒక టూకే కథలాగా చెప్తా. నేను మాటి మాటికి యుద్ధానికి వస్తుంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక ఆయన ఇజ్రాయేలు రాజుకు సలహా ఇస్తున్నాడు, వర్తమానం పంపుతున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే అప్పుడు ఫోన్లు లేవు, వర్తమానం పంపుతున్నారు. ఇజ్రాయేలీల మీదకి ఎట్లా పోదామని అర్ధరాత్రి వేళ సైనికులందరూ కలిసి సిరియా దేశపు రాజు అందరూ కలిసి ఇజ్రాయేలు మీదకి పోదామంటే ఏ వైపు పోదాం? కంది నుంచి పోదామా, మామిడిపల్లి నుంచి పోదామా, పసరాల నుంచి పోదామా, కలకుంట్ల నుంచి పోదామా, లేకపోతే కొత్తగడ నుంచి పోదామా, మల్లెపల్లి, ఎక్కడ దిక్కులని ఏ దిక్కు నుంచి పోతే బాగుంటుందని ఆ రాత్రి వేళ అనుకొని ఆ రాత్రిలో వాళ్ళ దండు తెచ్చి అక్కడ సరిహద్దులలో పెట్టగానే ఆ రాజుకు ఫోన్ పోతుంది, ఈ స్థలంలో సైనికులు వస్తున్నారు, నువ్వు కాపాడుకో. వాళ్ళు ఎంబడే షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. అట్లా మాటి మాటికి జరిగింది. ఇజ్రాయేళ్లకు జయం కలుగుతుంది, సిరియా రాజుకు అపజయం కలుగుతుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఇక లాభం లేదు. నాకు ఇజ్రాయేల్ అంటే నాకు ఆనందం. వాళ్ళను నేను ఎంతగానో లోబర్చుకొని అలుసుకుందామంటే ఎవరు సలహా ఇస్తున్నారు? ఈ సలహా ఇచ్చేటోళ్ళు ఎవరు? ఒక మాట చెప్తాను, మన మీద కూడా దుష్టుడు అట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వాడు మాటి మాటికి ప్రయోగాలు చేస్తాడు. ఇవాళ ఆదివారం నువ్వు ప్రార్థన కోస్తావా అంటాడు. ఇప్పుడు అధ్యాయం చదువుదామని కూర్చున్నావా, నీకేం పని లేదా అంటాడు వాడు. నువ్వు వాక్యం చదివితే భయపడతాడు వాడు. సాతానుడు మోకాళ్ళు ఉంటే భయపడతాడు. మాటి మాటికి ఎట్లా వచ్చి యుద్ధం చేస్తున్నాడు, కుటుంబాల సమస్యలు తీసుకొస్తున్నాడు, కలహాలు తీసుకొని వస్తున్నాడు. అట్లా ఈ సిరియా రాజు వాళ్ళ నెమ్మది లేకుండా చేస్తే మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోల పడి
అంటే అర్థం ఏమడిది? దుష్టుడు ఓడిపోయిండు అన్నమాట. వాడు ఇంకా గర్జిస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా వింటున్నారు కదా. సిరియా రాజు కలవలో పడ్డాడు. ఇజ్రాయేలీల మీదికి ఎన్నిసార్లు యుద్ధం పోయినా అరే ఓటమి మాకవుతుంది, కానీ ఇజ్రాయేలీలు అంత పరాక్రమాలు ఎవడున్నాడు? ఆయనకి ఇజ్రాయేళ్లకు రాజు ఎవడు? ఇజ్రాయేలుల రాజే నన్ను చూసి భయపడుతున్నాడు. మరి సపోర్టింగ్ చేసేటోళ్ళు ఎవరు? సహాయం చేసేటోళ్ళు ఎవరు? నాకంటే జయాశీలుడు ఎవడు ఉన్నాడు? వాడు రెచ్చిపోయి కల్లోలో పడి ఏమంటున్నాడంటే తన సిరియా దేశంలో ఉన్న సైన్యం దండునంతని పిలిచి ఒక మాట అంటున్నాడు. మన లోపల ఎవడైనా ఇజ్రాయేలు రాజుకు సమాచారం అందించేవాడు మన లోపల ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరు నోరు మూసుకొని మేమెవరం లేరని వాళ్ళు జవాబిచ్చారు. వాడు కల్లోలో పడ్డాడు, బెత్తరపోయాడు. అంటే నేనేం చెప్పేదంటే ఆ రాజు గురించి మనకెందుకు, కానీ నేను సంఘానికి ఏం చెప్తానంటే వాడు దురాత్మ సమూహం మనతోని పోరాడుతున్నది కనుక మనం ఎప్పుడు చూసిన మొక్కలోని ప్రార్థన ఉంటే మనం అన్నీ జయిస్తాం. మన లోపల దేవుడు చూసేది ప్రార్థన, మన లోపల చూసేది దేవుని వాక్యం. మన లోపల స్తుతి ఆరాధనలు చూసినప్పుడు మన కుటుంబాలకు, మన కలహాలకు, మనమన్నిటికి కూడా దూరం అవుతాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సలహా ఎవరిస్తున్నారు మరి అంటే ఒక ఆయన సలహా ఇచ్చినట్టు ఇక్కడ వాక్యంలో మనము చూస్తాము. చదవండి, 11వ వచనము చదవండి దయచేసి త్వరగా. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుతా ఉన్నాడు. మన దగ్గర ఇలాంటి అన్యాయం చేసేవాడు, నా సొత్తు తిని ఇంకొకరు పాట పాడే వాళ్ళు అంటాడు చూడు, అట్లా నా దగ్గర అన్నం పెడితే తిని ఇజ్రాయేలుకు సపోర్ట్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? నాకు ఇప్పుడు తెలియజెప్పరాదా అని వాడి కండిషన్. సిరియా రాజు ఇట్లా సొంటి మోసగాడు ఉన్నాడా? ఇసొంటి దుర్మార్గుడు ఎవడున్నాడు మన దాంట్లో అంటే అప్పుడు జవాబు చెప్తున్నాడు చూడండి. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయుమనెను. తెలియజేయు. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చిరన్నమాట? రాజుకు సలహా ఇచ్చటోళ్ళు ఎవరు? తొందరగా చెప్పండి, మీరు అందరు క్యాచ్ చేయాలి. ఎవరు చెప్పండి, ఎవరు? ఏమంటున్నారు గట్టిగానండి? ఎవరు? ఎలీషా దైవజనుడు ఉన్నాడు. ఈ శత్రువు పని అంతా, మనము చేసే పని అంతా ఇజ్రాయేలు రాజుకు సమాచారం పంపిస్తున్నాడు. అప్పుడు సిరియా రాజు మహా ఉగ్ర రూపం దాల్చాడు. ఎవరైనా ఎలీషా అంటే ఎవరు? సజీవుడైన దేవుని సేవకుడు. ఆయనను తీసుకురావాలి. ఇప్పుడు తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయి. మరి ఎలీషాను ముట్టుకోవాలంటే చాలా కష్టం. అట్లా ఉంటుంది దేవుని భద్రత. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా చేతిలో నుండి ఎవడు మిమ్మును అపహరింపడు. నా చేతులు బలమైనయే, కానీ ప్రియులారా మనము ఆ కాపరికి మనము గొర్రెలము కాకపోవడమే చాలా అంటాడు. ఇక్కడ ఈయన ఎవరు సలహా ఇస్తున్నారు? మాటికి అంతే. 11వ వచనములో తెలియజేయుననగా 12వ వచనము చదువు నాన్న. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, దాసుడైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయునను.
అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టూ ముట్టుకొనగా. ఇక్కడ వినండి, ఒక దైవజనుని పట్టుకొనడానికి వేల 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 మహాసైన్యం దండు ఆ దోతానులో ఉన్న పట్టణము చుట్టూ గుర్రాలు రథాలు అన్నీ ఎలీషా ప్రవక్తను పట్టుకొనడానికి పరుగులు తీస్తూ ఉన్నారు. విన్నారా? ఒక్క దైవజనుని పట్టుకొనడానికి ఇద్దరు పడితే చాలు. ఒక్కరు పడితే ఎలీషా ప్రవక్త అక్కడికి కదలడు. చుట్టూ సైన్యాన్ని పెట్టాడు. ఎందు గురించి? ఎలీషాను పట్టుకోవాలి. ఇప్పుడు సిరియా రాజు యొక్క ఉద్దేశం ఏమిటి? దైవజనుని పట్టుకోవాలి, మనం వాళ్ళకు జయం అనుగ్రహిస్తున్నాడు. ఎలీషా ఎంత గొప్ప దైవజనుడో దేవుడు ఇప్పుడు ఎలీషాను గణపరుస్తున్నాడు. ఎట్లా గణపరిచాడు? రాజుకి ఎట్లా తెలిసిండు? ఒక్క మూలన అరణ్యంలో తోలు దట్టీలు కట్టుకొని ఒక్క మూలన ఉన్న ఎలీషా ప్రవక్త సిరియా రాజ్యము నేలుతున్న అతి నేత మహా పరాక్రమం కలిగిన రాజుకు ఒక ప్రవక్త ఎలీషా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఏమనంటే అతడు ఏది చెప్తే అది అవుతుంది, ఏది చెప్తే అది జరుగుతుందని ఆయనను గణపరుస్తున్నాడు ఎలీషాను. చుట్టూ రథాలే ఉన్నాయి, చుట్టూ రథాలు అవసరమా? ఆయన చుట్టూ నా చేతిలో నుండి ఎవడు, గుర్తుపెట్టుకోండి, నా చేతిలో నుండి ఎవడు మిమ్ములను, అది గుర్తుపెట్టుకోండి, మూలపదం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు అపహరింపడు. దేవుడు గనక కాపాడాలనుకుంటే, వెంకటన్న విన్నారా? దేవుడు గనక ఒక వ్యక్తిని కాపాడాలనుకుంటే, మన దేశమే కాదు ఏ దేశం, ఇప్పుడు ఈ రాకెట్స్ కానీ పెద్ద పెద్ద బుల్లెట్స్ ప్రూఫ్స్ కానీ ఎంత పెద్ద సైనిక దళం ఆమనేషన్ ఎంత ఉన్నా దేవుని భద్రతని అలాగూ ఆయన చేతులే. కానీ నేను ఒకటి విచారకరమైన సంగతి చెప్పాలనా? మనిషికి తుఫాన్ అంటే మనిషికి భయం. ఆయనను పుట్టించిన దేవుడు అంటే భయం లేదు. సింహం అంటే మనిషికి భయం, దాన్ని పుట్టించిన దేవుడు అంటే భయం లేదు. జానడంత విషపురుగు పాము అంటే మనిషికి భయం, కానీ దాన్ని పుట్టించిన దేవుడు అంటే భయం లేదు. ఎలుకను చూస్తే భయం, సుండెలుకను చూస్తే భయం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది కూడా మనిషిని చంపుతుందా అన్నాడు. గింతే ఉన్నది ఎలుకను చూస్తే భయం, కానీ ఆకాశంలో సూచించిన దేవునికి మనిషి భయపడడం లేదు. ఇది విని దౌర్భాగ్యం స్థితి. ఇది మానవుని యొక్క దౌర్భాగ్యం స్థితి ఏమన్నదంటే, పనికి మాలిన స్థితి ఏమదంటే, మనుషుడు ఎంత దౌర్భాగ్యుడైపోయిందంటే అన్నీ కలగజేసిన దేవునికి మాత్రం మనిషి భయపడడం లేదు. మనిషి సైన్యానికి భయపడుతున్నాడు, యుద్ధ ట్యాంకులకు భయపడుతున్నాడు, యుద్ధ రాకెట్స్కు భయపడుతున్నాడు. కానీ దేవునికి మాత్రం భయపడితే ఎంతో బాగుండేది. పోలీస్ స్టేషన్లే అక్కర్లేదు. విన్నారా? న్యాయమే మనము కరెక్ట్గా పాటించగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథమే గనక పాటించగలిగితే, ఆదాం సింహానికి పేరు పెట్టాడు, ఏనుగుకు పేరు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాం. ప్రతి జంతువుకు, ఎలుకకు, నక్కకు, ఏ జంతువులు చెప్తావు అన్ని జంతువులకు మొదటి మనుషుడైన ఆదాం పేరు పెట్టాడు. కానీ ఆదాం ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఎలుకకు భయపడుతున్నాడు, తొండ సరగ్గుమంటే భయపడుతున్నాడు. అన్నీ నా ప్రాణం తీసేటి అయిపోయినాయి. ఎట్లయింది తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీవితం మరణం, ఆ మరణమే రెండవ మరణం, నరకం. అట్లా తయారైపోయింది వ్యవస్థ. అన్నిటినీ కలగజేసిన దేవునికి భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేన్నైనా ఏదైనా మన దగ్గరికి రాదు. ఎలీషా అనే ప్రవక్త ఒకడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే రాజులకు వర్తమానం పంపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కంప్యూటర్లో ఎట్లా వస్తుందో ఆయన జాతకం. ఎలీషా చెయ్యి జాపిండంటే ఈ సిరియా దేశమంతా ఆయన దగ్గర అడుగుతుంటుంది.
రాజు ఏం చేస్తున్నాడు, మంత్రి ఏం చేస్తున్నాడు, ఉపరాష్ట్ర ఎవరు ఏం చేస్తున్నారో అంత ఆయన చేతిలో తిరుగుతూ ఉంది. ప్రియులారా, ఒక దైవజనుడు, ఆయనకంత ప్రభావం. అట్లయితే రాజు వద్దు, నాకు సైన్యం వద్దు, ఏది లేకున్నా పర్లేదు, కానీ ఎలీషా ప్రవక్త మన దేశంలో ఉంటే మనకింకా విజయం. దైవజనుడు ఉండాలి ఊరిలో. ఇప్పుడేమడింది తెలుసా? ఈ లోకమంతా దుష్టుని వశంలో ఉన్నది కాబట్టి దైవజనుని ఊరిలోకి వస్తేనే ప్రమాదం. వాడు అందరినీ క్రైస్తవులను చేస్తున్నాడు అంటున్నాడు. మేమొన్న ఒక ఆయన ఊరిలో మొన్న బాగా వాదన చేసినాం. నాతోని వాదిస్తున్నాడు ఆయన. ఏమన్నాడంటే, సార్ నువ్వేమన్నానుకో, మా సంప్రదాయం ఇది, మేము ఇది కడుతున్నాం, ఇది కట్టి ఇదే తీసుకుపోతాం, మాకు బాక్సులు ఏదొద్దు మాకంటే. నేనేమన్నాను ఒక్క మాట, నువ్వు చింత కట్టెలు తెచ్చినావు కదా, ఇవన్నీ తెస్తున్నావు అయితే నేను వద్దంటలే, మేము కూడా అందరం. మరి వర్షానికి అవన్నిటికీ నానకుండా మనం కూడా మంచిగా ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. నువ్వు ఇక్కడ ఊర్లలో పెళ్ళి ఎందుకు చేస్తలేవు, మంచి మంచి ఫంక్షన్ అలా చేస్తున్నావు, వర్షం పడుతుందని, ఆహారం మంచిగా తినవచ్చు అని, మంచిగా పాయింట్ దొడుగుతున్నాం. ఇప్పుడు పాతాచారాలు కావు కదా, మనం పాతాచారాలు లేకుండా ఇప్పుడు కార్లో నడుస్తున్నాం. ప్రియులారా, మన దగ్గర సత్యం ఏమన్నదంటే, నిజమైన దాన్ని మనం గ్రహించకుండా ఈ లోకపు దేవత మనలను చాలా గురుడితనం కలగజేసినట్టు ఇక్కడ వాక్యంలో మనము చూస్తాం. అతన్ని తీసుకొని రావడానికి సిరియా రాజు ఎవరో ఒక 2 మాటలు చెప్తాను. ఇందులోనే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. యెహోయాహాజు దినములన్నీ సిరియా రాజైన హజాయేలు ఇజ్రాయేలు వారిని బాధ పెట్టెను. ఇప్పుడు ఇజ్రాయేలు రాజు ఎవరు? హజాయేలు అని తెలిసింది కదా. ఇంతకుముందు రాజు పేరు ఎందుకు చెప్పలేరు? మరి మీరు అన్ని చదువుకుంటూ వచ్చారు కానీ 13వ అధ్యాయం చదవలేరా? చెప్పండి, ఇజ్రాయేలు రాజు ఎవరు ఇప్పుడు? హజాయేలు. మరి ఇప్పుడు 2వ వచనం నుండి చదవండి. 2వ వచనం నుండి చదవండి. 13:2. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇజ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను, హజాయేలు కుమారుడైన బెన్హాదాదు దినములన్నిటను ఇజ్రాయేలు వారిని అప్పగించెను. ఇప్పుడు హజాయేలు కుమారుని పేరు ఏం పేరు? బెన్హాదాదు. అవునా? హజాయేలు సిరియా రాజే, అతని కుమారుని పేరు ఏం పేరు? వీళ్ళే పరిపాలన చేస్తున్నారు, సిరియా రాజు. వీళ్ళే సాతానుకు, దుష్టునికి సూచనలుగా వీళ్ళిద్దరున్నారు. ఇజ్రాయేలుల మీద మాటికి దాడి జరుపుతూ వచ్చారు. ఒక దైవజనుడి యొక్క ప్రభావం ఎంత పని చేస్తున్నదో చూడండి. ఎంతవరకు వచ్చిండ్రు చూడండి. ఆ సేవకులలో ఒకడు 13వ వచనం చదవండి. 6వ అధ్యాయం తీయండి, మరలా 6వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదవండి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను
పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఒక దైవజనుని చుట్టూ ఏమేమున్నది చెప్పండి? పరలోకపు సైన్యమంతా ఎలీషా చుట్టూ ఉన్నట్లు ఇతని కన్నులు తెరువమని చెప్పగానే ఇక్కడ చూడండి, ఆ పట్టణము చుట్టేమో సిరియా సైన్యమంతా గుర్రములు రథాలతో నిండి ఉన్నది. ఎలీషా దైవ చుట్టేమో ఏమున్నది చెప్పండి? పరలోకపు సైన్యం ఉన్నది. విన్నారా? ఎలీషా చుట్టూ ఏమున్నది చెప్పండి? పరలోక సైన్యం ఉన్నది. అంతా వీడు ఎట్లా చూసిండు? చుట్టూ గుర్రాలు రథాలు ఉన్న సైన్యాన్ని ఈ పనివాడు కళ్ళు తెరవగానే ఇది బయట ఉన్నది చూసిండు, కానీ లోపల ఉన్నది తెలవలే. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు అన్ని చుట్టూ ఉన్నట్టుగా వీని కళ్ళు తెరవమంటే అప్పుడు తెరిచి చూశాడు. ప్రియులారా, ఒక దేవుని కాపుదల, ఒక దైవజనుని చుట్టూ ఎంత కాపుదల దేవునిది ఉన్నదో మనము గుర్తించలేం. అంత కాపుదల ఇడిచిపెట్టి మనిషి దుష్టుని వెంబడి పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఎలీషా ఎంత గొప్పవాడో ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ విషయాలు చాలాసార్లు నేను పదే గుర్తుకు తెస్తాను. ఇక్కడ నేను తీసింది ఏమిటంటే మెయిన్గా ఈ సిరియా రాజు దుష్టునికి సూచనలుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలకు సూచనలుగా ఉన్నారు. ఇజ్రాయేలు రాజు అహాబు రాజు పరిపాలన చేసినప్పటికీ దేవుడు అతడు కూడా దేవతలనే పూజిస్తున్నాడు, కానీ అహాబు రాజు పక్షమున కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. ప్రియులారా, మనకు తెలియవలసింది, మనం ఎప్పుడైనా దేవుని హస్తాల్లో ఉంటే మనకెప్పుడైనా భద్రత ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, దీవెనలు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ ఈ శత్రు సైన్యం అంతొచ్చి నిలబడగానే అప్పుడు ధైర్యం వచ్చింది పనివానికి, ఇన్ని పట్టుకొని రావాలి. ఇప్పుడు మన గురి ఏమన్నది? జాగ్రత్తగా వినండి. ఎలీషాను తీసుకొని సిరియా దేశానికి వెళ్ళాలి. ఎలీషాను తీసుకొని సిరియా దేశానికి వెళ్ళాలి. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, దండు ఉన్నది, సైన్యం ఉంది. కానీ ఎలీషా దగ్గరికి ఎవరు పోవాలి? విన్నారా? ఎలీషా దగ్గరికి ఎట్లా పోవాలి? బాట్ ఎట్లా, తొవ్వెట్లా? పరలోక సైన్యం ఉంది, పరలోకపు అగ్ని రథాలు ఉన్నాయంట ఆయన చుట్టూ. మరి ఎవరు ఉండాలి? వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఎలీషా సమీపంగా వస్తున్నారంట. వాళ్ళు ఎలీషాకు సమీపంగా వస్తే ఎలీషా చుట్టూ ఏమున్నదన్నా? నేను అగ్ని ఏం చేస్తుంది? వాళ్ళను కాల్ చేస్తుంది. సిరియా దేశం అంతా మాయమైపోతుంది ఒకటేసారి, బూడిదైపోతుంది ఒకటేసారి. ఎలీషాను టచ్ చేస్తే చాలు ఈ ఉన్న సైన్యం అంతా దండంతా మట్టుమాయమైపోతుంది. దేవుడు కనికరము గల దేవుడు. అట్లా వాళ్ళని చంపితే ఏం లాభం? దైవజనుడు ఆలోచించాడు. వస్తున్నారు పరిగెత్తుకొని, ఉగ్రుడు అయ్యిండు. హజాయేలు, బెన్హాదాదు దుష్ట తలంపులు వెళ్ళాయి. పరిగెత్తుకొని పోయి వాడిని పట్టుకొని చేతులు కట్టి వాడిని సిరియా దేశపు రాజు కాళ్ళ మీద పడేస్తామని వాళ్ళు ప్రయత్నం చేసేసరికి చుట్టూ అగ్ని మండుతూ ఉన్నది. చుట్టూ అగ్ని ఏం మండుతుంది చెప్పండి? మండుతూ ఉంది. దగ్గరికి రాగానే అయ్యో, నన్ను పట్టుకుంటే నా ప్రాణం ఒక్కండిపోతుందేమో, కానీ కోట్ల మంది తల్లిదండ్రులకు అనాథలు అయిపోతారు. ఈ చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. దేవా అని ఎలీషా సమీపించగానే 15వ వచనమా 18వ వచనం 15వ 18వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు అగ్ని ఉన్నది ఆయన చుట్టూ. ఆయన చుట్టూ ఏమున్నా చెప్పండి? ఎలీషా చుట్టూ అగ్ని ఉన్నది. ఎవరు సపోర్ట్ చేస్తలేరు, అక్కడనే చూస్తున్నారు. కానీ మీ చుట్టూ కూడా అగ్ని ఉన్నది. మీ చుట్టూ ఏమున్నది చెప్పండి? అగ్ని ఉన్నది. అగ్ని ప్రాకారం ఉన్నది మీ చుట్టూ. మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. నీ చుట్టూ ఉన్నది. నీ చుట్టూ ఏమున్నది? ఎలీషా చుట్టూ ఏముంది చెప్పండి? అగ్ని రథాలు, అగ్ని. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఎలీషాను తీసుకుపోనీకి వచ్చిర్రు.
ఎలీషా దేవుని ప్రవక్త, దేవుని కాపుదల ఉంది. యోహాను సువార్త ప్రకారం నేను గొర్రెలకు మంచి కాపరిని, నా చేతిలో నుండి గొర్రెలను ఎవడు అపహరింపడు, నశింపజేయడు. మరి ప్రాణం నా చేతిలో ఉంది, మరి ఎవరు కాపాడాలి? అప్పుడు ఎలీషాకు ఒక ప్రేరేపణ వచ్చి ఏమని చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, వాళ్ళు ఇప్పుడు ఈ మూర్ఖులు వాళ్ళు నా మీదకి వస్తారు, వచ్చినోళ్ళు నువ్వు అగ్నితో కాల్చేస్తావు, వాళ్ళు ప్రాణ నష్టం జరుగుతుంది. దైవజనుని పట్టుకుందామంటే ఉన్నోళ్ళందరూ చనిపోయినారు అంటారు. ప్రభువా, అట్లా కాదు, మరి ఏం చేయమంటావా ఇప్పుడు అన్నాడు. నేను పక్కకు జరగాలనా? పక్కకు జరగొద్దు ప్రభువా. మరి ఏం చేయాలంటే నేను చిన్న ప్రార్థన చేస్తానని చెప్పి, దేవా, వీళ్ళను ఎవరైతే సిరియా సైన్యం అంతా నా మీదికి వస్తున్నారో ప్రభువా, వీళ్ళకు కన్నులు మూసేయి, వీళ్ళకు గుడ్డి అంధత్వం చేత వీళ్ళను మొత్తం కళ్ళు మూసేయి వాళ్ళని, అంతే, ప్రాణం వద్దు ప్రభువా. ఈ దండు వారందరికీ కండ్లు మూయబడును గాక అన్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా స్తోత్రం. కండ్లు మూయబడును గాక అన్నాడు. సిరియా దేశము అగ్ని రథాలు గుర్రాలు ఎక్కడ పోయినాయో తెలియదు. సిరియా సైన్యం అంతా ఒకరికొకరు కొట్టుకొనడం ప్రారంభించారు. కళ్ళు కనిపిస్తలేవు. ఈయన ప్రార్థన చేసిండు, సిరియా సైన్యం అంతా అంధత్వం చేత మొత్తును గాక అనగానే అంధత్వం కలిగింది వాళ్ళకు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఏం చేయాలా? చదువు నాన్న, 19వ వచనమా చదువు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. ఇప్పుడు ఎవరిని పట్టుకొని పోనీకొచ్చిర్రు వాళ్ళు? సిరియా సైన్యము, ఎలీషాను. ఇప్పుడు ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ముందున్నారు? ఇప్పుడు ఎలీషా ముందున్నాడా? సైన్యం వెనుక ఏది ఉన్నది ముందు? లెక్కకైతే ఎట్లుండాలి? సైన్యం ముందుండాలి, నేను తీసుకొని పోవాలి. కానీ దేవుడు మనలను ముందుంచేవాడే కానీ వెనుకుంచేవాడు, మనల్ని ఎప్పుడు ముందు నడిపించేవాడు. ఎప్పుడు ముందు సీట్లనే ఉంచుతాడు కానీ వెనక సీట్ల దేవుడు ఉంచే దేవుడు. ఎలీషా ముందట పోతున్నాడు ఇప్పుడు సైన్యం అంతా. ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు ఈయన నాళ్ళు పట్టుకపోతున్నాడు అనుకోవాలన్నా, వాళ్ళని ఈయన పట్టుకొని పోతున్నాడు అనుకోవాలన్నా, ఎవరిని అనుకోవాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మే బిడ్డలను అట్లా ఉంచుతాడు. సిరియా సైన్యం అంతా ఎంబడిపోతుంది, ఎలీషా ప్రవక్త ముందల నడుస్తున్నాడు. ఇద్దరు కలిసిపోయారు. మంచి ఇప్పుడు మన దగ్గర అన్నిటికంటే పెద్ద ఫంక్షన్ హాల్ ఏడుంది? ఎక్కడ దిక్కుంది పెద్ద ఫంక్షన్ హాల్ చెప్పండి? అంత వరకు ఫంక్షన్ హాల్ వరకు వాళ్ళని తీసుకొని పోయి, ఇక్కడ వినండి, ఎక్కడ తీసుకుపోయింది అంటే వాళ్ళను పెద్ద ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకొని పోయి, ఆ ఫంక్షన్ హాల్ కాడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరువుండి అన్నాడు. ఇప్పుడు కళ్ళు అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు ఏమదంటే, ఒక దైవజనుని లోపల ఎంత శక్తి ఉందో, ఆయన వెనకాల ఎంత సైన్యం ఉందో, ఆయన వెనకాల ఎంత బలం ఉందో, ఆయన వెనకాల ఎంత ఆమినేషన్ ఉందో, ఎంత శక్తివంతమైన అగ్ని రథాలు గుర్రాలు ఆయన చుట్టూ పరలోకపు సైన్యం ఎంత ఆవరించి ఉందో, అప్పుడు వాళ్ళు సిరియా దేశస్తులందరూ కూడా అప్పుడు దేవుని యొక్క శక్తిని వాళ్ళు గుర్తించగలిగినారు. ప్రియులారా, ఒక దేవుని యొక్క శక్తి ఎంతున్నదో మనం గుర్తుపట్టలేనప్పుడు దేవుని శక్తి ఎంతున్నదో మనం ఏం గుర్తుపట్టగలం చెప్పండి? ఎలీషా యొక్క శక్తి అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ వినండి. తీసుకొని ఆడికి పోయిన తర్వాత అప్పుడు ఎవరు వచ్చిండ్రు? ఇజ్రాయేల్ రాజు వచ్చిండు. అప్పుడు ఇజ్రాయేలు రాజు పరిగెత్తుకొని వచ్చి, దైవజనుడా, నేను ఇప్పుడు వీళ్ళని కొట్టాలనా? ఎప్పుడు కొట్టాలని అంటున్నాడు చెప్పండి? ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? వీళ్ళందరినీ సైన్యమునంతా నేను హతమార్చాలనా? నా ఖడ్గం ఎత్తాలనా? అప్పుడు ఖడ్గం పట్టుకొని రాజు వస్తున్నాడు. అప్పుడు
ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, వాళ్ళను ఖడ్గమొద్దు, వాళ్ళను ఒక్కరికి కూడా ఎవరికి కూడా హాని చెయ్యకూడదు, కానీ ఏం చేయమంటున్నాడు మరి, వాళ్ళకు సరిపనుండా మంచి అన్నం భోజనాలు పెట్టి వారిని పంపించేసేయి అని చెప్పాడు. కింద చదువునాను, అట్లాగే చదవండి కింద. వారు శ్రోమ్రోనులోకి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. ఎలీషా ఏం చెప్తున్నాడు, వీళ్ళను శత్రువులను చూసి భోజనం పెట్టుండే అని చెప్తున్నాడు. ఆయన ఏం పెట్టమని చెప్పింది చెప్పండి. ఎలీషా ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే డిన్నర్ ఏర్పాటు, మంచి మెల్స్ వాళ్ళకు డిన్నర్ ఇచ్చాడు. సిరియా దేశస్తులకు అన్నం పెట్టిన తర్వాత 20 అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి అందరు చెప్పండి ఈ మాట. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలుల దేశంలోనికి వచ్చుట మానిపోయెను. అప్పటిదాకా మాటికి వచ్చిండా లేదా? ఇజ్రాయేలుల మీదకి మాటికి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే భోజనం పెట్టి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళను పంపించాడో, వాళ్ళను మంచి సత్కార్యం చేసి అతిథి ధర్మం చేసి వాళ్ళని ఎప్పుడైతే పంపించాడో, ఇజ్రాయేలుల మీదికి మరలా యుద్ధానికి వాళ్ళెప్పుడు కూడా మరలా రాలేదు. ప్రియులారా, మనము కూడా ఒక మాట చెప్తాను వినండి. ఇంట్లో నేర్చుకునే పాఠం నేను ఒకటి చెప్పి 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకరు మనలను గాయపరిచిండ్రనుకో, చూస్తున్నారా, ఒకరు మనలను గాయపరిస్తే మరలా గాయము చేస్తే మనలో ఉన్న గొప్పతనం ఏమి? ఒకరు నిన్ను గాయపరిస్తే వారిని మరలా మనము గాయపరచకూడదు, కానీ మనము గాయపరిచిన వాళ్ళను మనం ఏం చేయాలంటే గౌరవించాలి. మనం వాళ్ళని అవమానపరచకూడదు. ప్రియులారా, ఒకరు మనల్ని దుఃఖపడితే ఇతరులు మరలా తిరిగి మనము దుఃఖపరచకూడదు. మనల్ని ఇంకెవరన్నా చెడుతనము చేస్తే మరలా వారికి చెడు చెయ్యకూడదు. మరి ఏం చేయాలి మనం చెప్పండి? మనము నేర్చుకునేది ఎలీషా వల్ల నేర్చుకునే పాఠం, దైవజనుని వల్ల నేర్చుకునవలసిన పాఠం, మనము కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా మనము చెయ్యకూడదు. ప్రియులారా, గాయపరిచిన వారిని మరలా గాయపరచకూడదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవనన్న 17వ వచనం నుండి త్వరగా చదవండి. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. చేసిండా ఎలీషా? చెప్పండి, ఎలీషా చేసిండా? సిరియా దేశములు అవమానపరిచి పట్టుకపోనీకి వస్తే, ఆయనను కించపరచనీకి వచ్చిన అవమానపరిచిన సిరియా సైన్యాన్ని అంతటి కూడా ఏం పెట్టి పంపించాడు చెప్పండి? భోజనం. 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవనికిని, ఆ మాట ఎలీషా తూచా తప్పకుండా నెరవేర్చాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీరు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అతనికి దప్పుకొని ఉంటే దాహమేమో. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అన్నాడు. మేలు చేసి కీడును జయించడం అంటే మరలా సిరియా దేశస్థులు మరలా ఎన్నడూ కూడా వారి మీదికి యుద్ధానికి మరలా రాలేదు. కీడు వలన కాదు, ఒకవేళ వాళ్ళను కొట్టి గాయపరిచి పంపించుంటే నేను పగ తీసుకుంటాను మళ్ళా అనేవాళ్ళు, వాళ్ళ పగ తీసుకుంటామని మరలా వీళ్ళు అనేవాళ్ళు. అట్లా కలవదు. ఒకేసారి దేవుని బిడ్డలకున్న లక్షణం ఏమిటి అంటే కీడు చేత మేలు చేసి, కీడు చేసిన వానికి మేలు చేసి మేలు ద్వారా కీడును జయించాలే అన్నాడు. ఎప్పుడైనా కూడా దేవుని బిడ్డల లక్షణాలు కాదు అని మనము చూస్తాం. ప్రతి మనుషుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసి ఉన్నది. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరికి కూడా దేవుడు కూడా అదే అన్నాడు, ఎవ్వరూ హాని చెయ్యనియని అన్నాడు. చూడండి, 2 మాటలు చెప్పి త్వరగా 2-3 నిమిషాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి దయచేసి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను, నిన్ను కాపాడేదను అన్నాడు దేవుడు. నీ మీదికి ఎవడో హాని కలగనీయా. మరి సంఘాన్ని హింసించిన వాడే కానీ నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడేదను అని దేవుడు వాగ్దానం చేసినాడు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. నీకు హాని చేయుటకు ఈ పట్టణం మీద నీ మీదికి ఎవడు రాడు. విన్నారా? దేవుని భద్రత ఎంత, దేవుని బిడ్డలకి ఎంత ఉన్నదో చూడండి. ఎవడును ఈ పట్టణంలో వేల లక్షల మంది పట్టణంలో ఉన్నారు కదా, నువ్వు భయపడకుండా మాట్లాడు, సువార్త ప్రకటించు. ఎవడును నీ మీదికి రాకుండా, ఎవడును హాని చెయ్యకుండా నేను నిన్ను కాపాడుతాను. ఎలీషా ప్రవక్త ఉన్నన్ని రోజులలో విన్నారా? ఏలియా ప్రవక్త ఉన్నన్ని దినాలలో ఒక్కరు కూడా ఎలీషాను ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రవక్త అలాంటి ప్రార్థన బలాఢ్యుడు, అలాంటి పరిశుద్ధతలో బలాఢ్యుడు ఆయన, దేవుని వెంబడించుటలో బలాఢ్యుడు ఆయన, దేవుని అనుసరించుటలో మహాశక్తి సంపన్నుడు ఆయన. ఆయన ఉన్న తరములో అనేకులకు ఒక సాక్షిగా నిలబడిన వ్యక్తి ఎలీషా ప్రవక్త. ప్రియులారా, ఎంతోమంది దండువారు, లక్షల వేల మంది వచ్చిన సిరియా రాజు భయపడ్డాడు. వీళ్ళు చెప్పిన తర్వాత, అయ్యా ఆయన చుట్టూ పరలోకపు సైన్యం ఉంది, ఎవరు టచ్ చేస్తామంటే అగ్ని మండుతుంది, పైకి అగ్ని కనపడతలేదు కానీ దగ్గరికి పోతే అగ్ని మండుతుంది చుట్టూ. అలాంటి గొప్ప దైవజనుడి దగ్గరికి పోవట అసాధ్యం. ఆ సైన్యంలోకి వచ్చి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతారంటే, అయ్యా మేము ఇజ్రాయెల్ మీదకి మాత్రం పోం, వాళ్ళకు దేవుడు ఉన్నారు. ఎవరున్నారు వాళ్ళ పక్షమున? ఆయన పక్షమున యుద్ధ శూరుడైన యెహోవా, వారి పక్షమున యుద్ధం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు, ఐగుప్తులంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, సృష్టికర్త అయిన యుద్ధ శూరుడైన యెహోవా ఇజ్రాయేలీల పక్షమున యుద్ధం చేస్తున్నాడు, ఎవరికి జయము కలగదు. ఎలీషా పక్షమున
ఉన్న దేవుడు, ఇజ్రాయేలును కాపాడే దేవుడు, కొనుకడి నిద్రపోని దేవుడుగా ప్రిలారా ఎలీషా ప్రవక్తను చుట్టూ, ఒక చిన్న ప్రవక్త చుట్టూ వేల వేల రథాలు తెచ్చిపెట్టుకున్న ఆయనను ఎవరు సమీపించలేరు. ఒక మాట గుర్తుకు తెస్తాను, ఎవరు సమీపించలేరు సంఘాలను, ఎవరిని సమీపించలేరు. నువ్వు ప్రార్థన పరుడవైనప్పుడు, నీ భక్తి సరి అయింది అయినప్పుడు ఎవరు సమీపించలేరు. ఎలీషాను ఎవరు సమీపించే దమ్ము హజాయేలుకు బెన్హదదుకు ఏ రాజులకు లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ అగ్ని కాపుదలలో ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఉందాం ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు.